అందరికీ నమస్కారం అండి. టేస్టీ దొండకాయ ఉల్లికారం రోటీ రైస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. దొండకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ఈ ఉల్లికారం దొండకాయ కూర ట్రై చేసి చూడండి. మొత్తం గిన్నె ఊడ్చి మరీ తింటారు. మంచి రుచితో పాటు లంచ్లోకి పప్పుచారులోకి సైడ్ డిష్లా ఉండే ఈ కూర తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దాం. ఒక అర కేజీ దొండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి పెద్దవైతే 2 ముక్కలుగా, చిన్నవైతే అలానే మధ్యలోకి చీల్చుకుని పక్కన పెట్టుకుందాం. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు పొట్టు తీసి ముక్కలుగా చేసుకున్నవి, ఒక ఓల్ వెల్లుల్లిపాయ మొత్తం ఒలిచిన రేకులు తీసుకుని వీటిని ఒక మిక్సీ జార్లో వేసి ఉల్లి ముక్కలు, ఒలిచిన వెల్లుల్లి రేకలు, ఒక స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ధనియా జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 పావు స్పూన్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కూర రుచికి సరిపడినంత ఉప్పు వేసి వీటన్నింటినీ మిక్సీలో పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలాంటి కూరలకి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. అందులోకి దొండకాయ వేగటానికి కూడా టైము, నూనె కూడా కావాలండి రుచిగా ఉండాలనుకుంటే. 1 పావు కప్పు నూనె వేడైన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఒక 6-7 ఎండుమిరపకాయలు వేసి కొద్దిసేపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయలన్నిటినీ వేసి హై ఫ్లేమ్ మీదే ఒక 15 నిమిషాల పాటు వేయించుకుందాం. మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇలా 15 నిమిషాల తర్వాత ఒక 85% వరకు ఫ్రై అయిన దొండకాయలు రెడీ అయినాయండి. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లికారం మొత్తం వేసి ఉల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. ఇలా ఉల్లిలో పచ్చివాసన పోయి దొండకాయలకి పట్టిన ఈ ఉల్లికారంలో ఇప్పుడు మిక్సీ జార్ కడిగిన 1 పావు కప్పు నీరు వేసి ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత రుచి చూసి ఉప్పు సరిపోకపోతే కలుపుకోండి. కారం కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 8 నిమిషాలకంతా నీరంతా ఆవిరయ్యి నూనె పైకి తేలుతున్న సింపుల్ సూపర్ టేస్టీ దొండకాయ కూర రెడీ అయిపోయిందండి. ఈ కూర తప్పకుండా మీరు వండి రుచి చూడండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి అన్నం లేదా చపాతీల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుండే ఈ ఒక్క కూరతో మొత్తం అన్నం అంతా ఒక్క మెతుకు మిగిల్చకుండా తినేస్తామండి. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ తప్పకుండా రాయండి.